మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన వార్తలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈరోజు వార్తల్లో చూస్తే ముందుగా ఈనాడులో బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో పంట చేలలో ఏఐ విప్లవం అని బ్యానర్ వార్త వేశారండి. చెరుకు తోటలో కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సహాయంతో ప్రయోగం చేశారండి. ఈ వార్త చాలా మంచి వార్త అండి. అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ ఫలితం వేరు జరిగింది. పెట్టుబడికి సగం పైగా తక్కువ పెట్టారు, దిగుబడి మాత్రం 30% ఎక్కువ వచ్చిందండి. అది ఎలా అంటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనం అంటున్నారండి. బారామతి చెరుకు రైతులు కృత్రిమ మేధ సహాయంతో వ్యవసాయ విప్లవం భారతావనిలో ఆవిష్కరిస్తుంది, భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాయని 1000 మంది రైతుల మీద చేసిన ఈ అనాలిసిస్ని ఈనాడులో బ్యానర్ వార్త వేశారండి. ఇది కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి సహాయంతో జరిగిందండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకే ఈ బారామతి రైతులు విజయ్ కాదని అక్కడ ఉన్న రైతులు చెప్పారండి. ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి. ఇది ఈ సత్యనారాయణ గారు సంబంధిత వీడియోస్ను ఈ సోషల్ మీడియాలో పంచుకున్నారండి. ఇది ఈ పోస్టుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇంకా మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనం అండి. ఇక్కడ ఈ లాభాలు ఏం జరిగింది ఏంటంటే, ఇక్కడ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30% తగ్గిందండి. ఫలితంగా ఒక్కొక్క రైతుకి 10 నుంచి 15,000 ఆదా అయిందండి. ఇక్కడ చీడపీడలు రైతులను ముందుగానే హెచ్చరించిందండి. తద్వారా పంట మొత్తానికి తెగుళ్ళు వ్యాపించక ముందే జాగ్రత్త పడిందండి. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంచి హెల్ప్ చేసిందండి. ఇక్కడ సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమను కనిపెట్టింది, ఉష్ణోగ్రతను కనిపెట్టింది, తర్వాత ఇంకా సమగ్రంగా సాగునీటి వ్యూహాలను అమలు చేస్తే 40 to 50% నీరు ఆదా అయిందండి. అలా వీళ్ళకి 30% తక్కువలోనే మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని మన డే టు డే లైఫ్ని ఇంకా బెటర్గా తీసుకెళ్ళొచ్చండి. తర్వాత ఇంకొక వార్త చూస్తాయండి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న వెల్లడించారండి. ఇది P4 విధానంలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగపడుతుందని నిన్న చంద్రబాబు నాయుడు అన్నారండి. పరిశ్రమలకు మాదిరిగానే రాయితీలు ఇద్దామని సూచించారండి నిన్న. అలాగే నిన్న ఇంకొక మంచి విషయం ఏంటంటే అండి, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక్కడ ఇదండి ఇంకో వార్త. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, మేనల్లుడు మేనకోడలి ఆస్తులను కొల్లగొట్టిన జగన్. సొంత తల్లి విజయమ్మని మోసం చేశారు, ఆమెకి ఇచ్చిన షేర్లు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు. వైఎస్ జగన్పై మండిపడ్డ వైఎస్ షర్మిల గారండి. ఈ మేనకోడలకి మేనల్లుడికి ఇచ్చిన ఆస్తుల్ని జగన్ గారు తీసేసుకోవాలని అనుకుంటున్నారని వైఎస్ షర్మిల గారు నేను బాగా సీరియస్గానే అలిగేషన్స్ ఇచ్చారండి. ఇది కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకోవచ్చండి. ఇది తర్వాత ఇంకొక వార్త చూస్తే సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందండి. అన్న 2 బ్లాకుల్లో బ్యాటరీలు దగ్ధమై పొగలు వచ్చినాయండి. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రైమరీ అనాలిసిస్లు చెప్పారండి. తర్వాత కనుల విందుగా అమరావతి చిత్రకళా వీధి చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రదర్శన ఏర్పాటు జరిగిందండి. 1000 మంది కళాకారులతో సుమారు 465 స్టాళ్ళు ఏర్పాటు చేశారండి. ఇంకొక వార్త చూస్తే వైకాపా నేత హింస రచన, మత ఘర్షణలు పురుగులు పేలాగా మాట్లాడిన బెన్నీ లింగం. ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడండి. తర్వాత మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ. నిన్న మన ఇల్లు మన లోకేష్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందండి. ఆ విషయాన్ని ఇక్కడ రాసుకొచ్చారండి. 1000 కోట్ల ఆస్తి పైన పేదలకు హక్కు కల్పించనున్న మంత్రి లోకేష్ గారు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఈనాడులో కలిసికట్టుగా ముందుకు సాగుదాం, మన బంధం మరింత బలోపేతం అవ్వాలి,
యూపీఐతో మీ చెల్లింపుల వ్యవస్థను అనుసంధించండి. బీమ్స్టిక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు. 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించిన ప్రధాని గారండి. ఇది ఎలా జరుగుతుందంటే ఎక్కడైతే యాప్స్ భీమ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని మిగిలిన సభ్య దేశాలు ఉంటాయి చూసారా, ఆ సభ్య దేశాలు అన్నిటికీ మన యూపీఐతో మనం పేమెంట్ చేస్తే వాళ్ళకు పేమెంట్ వచ్చేలాగా అండి ఇది చాలా మంచిదండి. ఇది సో దట్ మనం ఇంటర్నేషనల్ బ్యారియర్స్ని ఈజీగా లిఫ్ట్ చేసి ఇంకా ఫ్రీగా మనమంతా ఒక తాటి మీదకి రావచ్చని ఇది ఒక మంచి ఆలోచన అండి. ఇది మోడీ గారిది. 40% మార్కెట్ కమిటీల్లో మహిళలకే సారథ్యం అండి. 34% చైర్మన్ పదవులు బీసీలకే. టీడీపీకు 68, జనసేనకు 14, బీజేపీకి 3 అంటండి. ఈ మహిళలకి వ్యవసాయ మార్కెట్లు చైర్మన్లుగా నిన్న లిస్ట్ ఇచ్చారండి. అందులో 40% మహిళలకే సారథ్యం ఇచ్చారంటండి, చైర్మన్ పదవులు ఇచ్చారు. తర్వాత ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్కి లేరని అదొక వార్త రాశారండి. భారీగా బంగారం వెండి ధరలు భారీగా పతనం అయిందండి. మొన్న 2500 పెరిగిన బంగారం నిన్న వచ్చేసరికి 2400 తగ్గిందండి. 10 గ్రాముల బంగారం. ఇప్పుడు ఆర్నమెంట్కి మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఆర్నమెంట్ ప్రైస్ వేరు ఉంటుంది, అలాగే 24 క్యారెట్స్ ప్రైస్ వేరు ఉంటుందండి. ఇక్కడ 10 గ్రామ్స్ మేలిం బంగారం 2400 తగ్గిందని చెప్తున్నారండి. 8000కు పైగా తగ్గిన వెండి అంటండి. చెప్పే కదండి, మన ట్రంప్ గారి సుంకాలు తగ్గిస్తే లేదా ఆయన ట్రంప్ గారి మైండ్లో ఉన్న పర్సంటేజ్లు బయట పెట్టేస్తే మార్కెట్ ఆ భయాందోళన నుంచి బయటకు వచ్చి ఓకే మన సెటిల్ అవుతారండి. తర్వాత ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి అలా బంగారం వెండి ధరలు అలా తగ్గుతున్నాయండి. తర్వాత క్వారీలు ఆక్కుని 100 కోట్లు దోపిడీ అంటండి. చిత్తూరులో ఆస్తులన్నీ అమ్మి లీజు తెచ్చుకున్న బీజేపీ నేత, పైసా చెల్లించకుండానే బెదిరించి తీసుకున్న వైకాపా ప్రజాప్రతినిధి, కేంద్ర పర్యావరణం అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ క్వారీ తవ్వకాలు, క్వారీలో ఇంకెవరు రాకుండా బౌన్సర్లు కాపలా పెట్టారంటండి. ఈ చిత్తూరులో పట్టపగలే గ్రనేట్ అక్రమ లోడింగ్ జరుగుతుందండి. ఇక్కడ అదొక వార్త రాసుకొచ్చారు. తర్వాత లోపల పేజీలోకి వెళ్తాయండి, ఈ అనంత్ అంబానీ గారు జూమ్నగర్ నుంచి ద్వారకాకి పాదయాత్ర కొనసాగిస్తున్నారండి. ఆ వార్త తీసుకొచ్చారండి. ఆయన తన 30వ పుట్టినరోజుకు వేడుకలు 2 రోజులు ముందుగానే ఏప్రిల్ 8ని ఆయన ద్వారకా చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్రలో కొందరు స్థానికులు సైతం అనంత్ అంబానీ గారికి మద్దతు సంఘీభావం తెలిపారండి. తర్వాత 43 కోట్లు చెల్లిస్తే ఈ వీసా మీదే, గోల్డ్ కార్డును ఆవిష్కరించిన ట్రంప్ అంటండి. అనుకున్నట్టుగానే ఆయన అమెరికన్ గోల్డ్ కార్డు కావాలంటే, సిటిజన్షిప్ కావాలంటే కనుక $5 మిలియన్ చెల్లిస్తే అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారండి. అది దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 43 కోట్లు అవుతుందండి అది. తర్వాత సరిహద్దు గ్రామాలకు అభివృద్ధి అండి. 6839 కోట్లు VVP2 పథకం కింద క్యామ్ప్ అమలు జరుగుతుందంటే నిన్న. ఇది మన ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే గ్రామాలకి ఎంపిక ఇది అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుందండి. ఇంటర్నేషనల్ సరిహద్దులు ఉంటాయి చూసారా, ఇండియాతో సరిహద్దులు అనుకుని ఉన్న గ్రామాల ఎంపిక చేసి వాటికి సమగ్ర అభివృద్ధి ఉద్దేశంతో క్రియేట్ చేసిన స్కీమ్ అండి ఇది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అండి ఈ VVP అంటే. తర్వాత ఉభయ సభలు నిరవధిక వాయిదా జరిగిందంటే నిన్న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అమెరికా ప్రతీకార సుంకాల అంశంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులండి నిన్న. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు రాజ్యసభ ఆమోదం. లోక్సభ వాయిదా పడిన కొద్దిసేపటికి రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేసినట్లు చైర్మన్ జగదీష్ ప్రకటించారండి. అంతకుముందే ఎగువ సభలో 267 సెషన్ను ముగిస్తూ ప్రసంగించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపు తీర్మానానికి అధికార విపక్ష సభ్యులు ఏకగ్రీవంతో ఆమోదం తెలిపారండి. ఇది ఇంకా నిన్న ఈ అమెరికా ట్రంప్ గారి యొక్క సుంకాల మీద చైనా రెస్పాన్స్ అయిందండి. 34% చైనా ప్రొడక్ట్స్ మీద చైనా 34% ఇంక్రీజ్ చేసిందండి. చైనా 34% ఇంక్రీజ్ చేసిందండి రివెంజ్గా. తర్వాత కేరళ సీఎం విజయన్కు షాక్ ఇచ్చారండి. అంటే అవినీతి ఆరోపణలపై కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందండి అది. ఇంకొక వార్త చూస్తానండి, వక్ఫ్ బిల్లుపై
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు వేసాయండి. శ్రీరామనవమికి అయోధ్య బాగా ముస్తాబు అయిందంటండి శ్రీరామనవమి వేడుకల కోసం. అవన్నీ ఇంకొక పేజ్ చూస్తే అండి మనం సచివాలయం అగ్ని ప్రమాదం గురించి రాశారండి. ఇక్కడ రెండవ బ్లాక్లో బ్యాటరీలు దగ్ధమై పొగలు వచ్చినాయంట. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం మరియు హోంమంత్రి గారు. పిల్లర్లు లేకుండానే బేస్మెంట్లు, నాసిరకంగా గోడలు అంటండి. వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలో కోట్లు దోచేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు నిన్న ఈ మాటలు చెప్పారండి. పునాది స్థాయిలో ఉన్న ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న మంత్రి పార్థసారథి గారు అండి. అదేవిధంగా ఆయనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆ ఇళ్లను పరిశీలించడానికి వెళ్ళారండి. అమరావతిలో పెట్టుబడులకు లూలు గ్రూప్ ఆసక్తి అంటండి. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ఆసక్తి చూపిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నంలో పెట్టుబడులు ఖరారయ్యాయి. శుక్రవారం ఆ సంస్థతో చెందిన ప్రతినిధులు రాజధానిలో పర్యటించి అనువైన స్థలాలను అన్వేషించి వీరికి సిఆర్డీ అధికారులు పలు ప్రాంతాలు చూపించారండి. నిన్న 1500 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, ఐమాక్స్ షాపింగ్ మాల్స్ను నిర్మించనున్నారండి. దీనిలో త్వరపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఈనాడులో ఒక వార్త రాసుకొచ్చారండి. మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పెట్టాల పంపిణీ కార్యక్రమం కూడా రాసుకొచ్చారంటే మన ఇల్లు మన లోకేష్ ఈ కార్యక్రమం మంగళగిరిలో బాగా జరిగిందండి. ఇది నమ్మిన వాడే నైవంచకుడైతే అని ఒక వార్త రాశారండి. ఇక్కడ మోసపోయిన ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి. 12 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింతాను. ఇది రాజమండ్రిలో జరిగిందండి. విద్యార్థిని కుటుంబానికి మన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటా అన్నారండి. ఇంకొక వార్త చూస్తే మరో 3 రోజులు వర్షాలకు అవకాశం అంటండి. 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని భావిస్తున్నారండి ఉష్ణోగ్రతలు. ముందస్తు బెయిల్కు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి గారు అండి. ఆయన మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ అప్లై చేశారండి హైకోర్టులో. హైకోర్టు నిన్న కొట్టేసిందండి, ఆ పిటిషన్ కొట్టేసిందండి. అందుకని ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ ఈనాడులోవి. మనం ఇంకొక పేజ్ చూద్దాం ఈనాడులో. తర్వాత కన్ను బిందుగా అమరావతి చిత్రకళా వీధి అని ఒకటి పెట్టారండి. తర్వాత పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ బోధిస్తున్నారు, ఒక క్లిక్తో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అంటండి. పాఠశాల విద్యలో ఒకే యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం అంటండి. దీని ద్వారా పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా లాగిన్ అయ్యి పిల్లలు అక్కడ ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ చెప్తున్నారు, ఈ పిల్లలు ఎలా చదువుతున్నారు ప్రతిదీ ఆ యాప్లో చెక్ చేసుకోవచ్చని ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారంటండి. తల్లిదండ్రులకు ప్రత్యేక లాగిన్ ఇస్తారంటండి. నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రిబేట్ ఇస్తారంటండి. ఎవరైనా ఉంటే ఎర్లీ బోర్డ్ తీసుకోవచ్చు. దానికి చూస్తే మళ్ళీ టెండర్లకు మళ్ళీ కమిషన్లు అంటండి. శాశ్వత హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణాల్లో సర్కారులు పెద్ద స్కెచ్. ఇది ముందే నిర్ణయించిన సంస్థకి టెండర్లు దక్కేలా వ్యూహం రచించారని రాశారండి సాక్షిలో. 2 టెండర్లు 2 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయండి. హైకోర్టు భవనాల కాంట్రాక్టు విలువ 924 కోట్లు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ 724 కోట్ల కింద ఖరారు చేశారు. అధిక ధరలకు కోట్ చేసిన ఖజానాపై 100 కోట్ల భారం జరుగుతుందంటండి. తద్వారా భారీ కమిషన్లకు దండుకునేలా ఎత్తుగడ. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టు కోసం 100 కోట్లు వృధా చేశారు. అప్పు తెచ్చిన నిధులను దుర్వినియోగం చేశారంటూ సర్వత్రా విమర్శలని సాక్షిలో బ్యానర్ వార్త రాశారండి. అప్పు చేసైనా ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టేస్తారు. లేకపోతే తొలితో తాత్కాలికంగా ఇల్లు కట్టించి ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టేస్తారా అని సాక్షులు రాసుకొచ్చారండి. తర్వాత ఆక్వా రంగం ఉక్కిరి బిక్కిరి అంటండి. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ
అమెరికా తీసుకున్న నిర్ణయం ఏపీలో ఆక్వా రంగాన్ని కుదిపేస్తుందండి. ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం గురించి రాశారండి ఇక్కడ. దీని ద్వారా మన ఆక్వా ఫీల్డ్ కొంచెం ఇబ్బంది పడుతుందని రాశారు. తర్వాత ఇంకొక వార్త చూస్తే వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. బీహార్లో జేడీయూ, యూపీఏలో ఆర్ఎల్డీని వరుసపెట్టి పెడుతున్న నేతలు అంటండి. చంద్రబాబు తీర్పుపై పార్టీలు పెరుగుతున్న ఒత్తిడి. నిలదీస్తున్న ముస్లిం మైనారిటీ సత్తా లేని సవరణపై ఆగ్రహం. తన డ్రామాలకు సరైన సమాధానం చెప్పాలని పరిస్థితి. దాన్ని దాటి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్ అని సాక్షిలో రాసుకొచ్చారండి. బలైపోయిన అంజలి అని ఇంకొక వార్త రాశారండి. కిమ్స్ బులెనిన్ ఆసుపత్రిలో ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్య జరిగిందంటండి. 12 రోజులు మృత్యుతో పోరాటం. శుక్రవారం తెల్లారుజామున 2:30కు తుది శ్వాస విడిచారంటండి ఈ నాగాంజలి అనే అమ్మాయి. తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ముఖ్య నేత సతీమణి సిఫార్సు. బీజేపీ కోటాలో మరొకరిని సిఫార్సు చేసిన మంత్రి. చైర్పర్సన్ ఎవరనేది స్పష్టం లేకపోవడంతో ఎన్నిక నిర్వహించారని అధికారులు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలని రాశారండి. రాయలసీమ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడు బరితెగింపు. పోలీసులకు హెచ్చరిక. 2000 మందితో వస్తాం, లెక్కలు చూపకపోతే చంపేస్తామని బెదిరింపు. R&R కాలనీలో లాటరీ తీయడంపై వాడెవరు అంటూ ఆర్డీఓపై పరుష పదజాలం. టీడీపీ నేతల దౌర్జన్యకాండంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తండి. ఇవండి సాక్షిలో మొదటి పేజీ వార్తలు. తర్వాత మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే ఒకసారి ఫార్మా పైన సుంకాలు ఉంటాయని త్వరలో సెమీ కండక్టర్ పైన విధిస్తామని అన్నారండి. నేను ట్రంప్ ఏవైతే ఫార్మసీ కంపెనీలు తర్వాత సెమీ కండక్టర్లను పక్కకు పెట్టారో మొన్న, వాటిపై కూడా సుంకాలు విధిస్తామని చెప్పారండి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి. అద్భుతమైన ఆఫర్లు వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. ఐఫోన్లు, ఐప్యాడ్లు ధరలు 30 to 40% పెరిగే ఛాన్స్ ఉందండి. అమెరికాపై 34% సుంకాన్ని రెవెన్యూ సుంకాన్ని వేసిన చైనా. భారత మార్కెట్ల పతనం. ఫార్మా షేర్లు కుదేలు. 930, 345 పాయింట్ల మేర సెన్సెక్స్ నిఫ్టీ డౌన్ అంటండి. 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులు. ఈ ట్రంప్ గారి సుంకాల గురించి ఇక్కడ రాసుకొచ్చారండి బ్యానర్ వార్త. మేము విధించిన సుంకాలు మాకే బేరం ఆడే శక్తిని ఇచ్చాయని ఆయన సుంకాల గురించి చెప్పారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 100 నుంచి 300 పడకల గదులతో ఏర్పాటు చేయాలని పీపీపీ పద్ధతుల నిర్మాణానికి చర్యలంటండి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. కొత్తగా 13 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లు క్రియేట్ చేస్తారంటండి. నిన్న జరిగిన ఈ మెడికల్ సమావేశాల గురించి రాశారండి ఇక్కడ. తర్వాత వక్ఫ్ ఓకే, రాజ్యసభలోనూ ఆమోదం. ఈ వక్ఫ్ బిల్లు అప్రూవ్ అవడం గురించి రాశారండి. 128-90 సీట్ల తేడాతో విజయం జరిగిందని. తర్వాత ఇంకొక వార్త చూస్తే వైసీపీ డబుల్ గేమ్ అంటండి. ఇక్కడ మనం చూస్తే అండి వైసీపీ డబుల్ గేమ్ అని రాశారండి ఇక్కడ. లోక్సభలో వ్యతిరేకంగా, రాజ్యసభలో మాత్రం మద్దతుగా జరిగిందంట. ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు 7 అనుకూలంగా ఓటేశారన్న టీడీపీ. ఎంపీ పర్వేల నత్వాన్ని క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు అంగీకరించాయి. అయితే 5 బిల్లులకు అనుకూలంగా ఓటేశారని ప్రచారం. జగన్ ద్వంద్వ వైఖరిపై మైనారిటీలు అసంతృప్తి. నిన్న సాక్షి పేపర్లో వేసిన వార్తకి వీళ్ళు కౌంటర్ ఇచ్చారండి ఇక్కడ. తర్వాత సచివాలయం అగ్ని ప్రమాదం అని కూడా రాసుకొచ్చారండి. 2వ బ్లాక్లో బ్యాటరీ రూమ్లో మంటలు చెలరేగాయని. ఇంకా ఆంధ్రప్రభలో చూస్తే బడికొస్తే బహుమతి ఇస్తారంటండి. వేగంగా కార్యాచరణ, త్వరలో అధికారికంగా ప్రకటన ఇస్తారంట. పాఠశాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు కిట్లు ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సర్కారు బడిలో చదువుకున్న ప్రతి ఒక్కరికి చేతికి గిఫ్ట్ ఇస్తారంటండి. ఇందుకోసం పర్యవేక్షణ కమిటీలను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కార్యాచరణ కమిటీలు. బడులకు దూరంగా ఉన్న పిల్లలు తరగతుల గదులకు రప్పించేందుకు సరస్వతి పుత్రుడిగా చేయడమే ఈ యొక్క బహుమతి, బడికి వస్తే బహుమతి అనే కార్యక్రమం గురించి చెప్పుకొచ్చారండి. ఏటా తగ్గుతున్న సంఖ్యను భారీగా పెంచడం దిశగా సరికొత్త అడుగులండి. ఇది చాలా మంచి ఆలోచన అండి, బడికి వస్తే బహుమతి ఇవ్వడం అనే దాని గురించి. తర్వాత వర్చువల్గా వైద్య సేవలు.
ఇక్కడ కూడా రాసుకొచ్చారండి కొత్తగా 13 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ల గురించి. తర్వాత బర్డ్ ఫ్లూపై ఆందోళన అక్కర్లేదని బాలిక మృతిపై ICMR బృందం అధ్యయనం చేస్తుంది. వ్యాధికి నిరోధక శక్తి లేకపోవడం అపరిశుభ్ర వాతావరణం కారణమని నిర్ధారించారండి. సీఎం చంద్రబాబుకు వివరించిన ICMR బృందం అంటండి. ఇంకో వార్త చూస్తే అండి 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు నిన్న పోస్టులు రిలీజ్ చేశారండి. అందులో టీడీపీకి 31 ఇచ్చారు, జనసేనకు 6, బీజేపీకి 1 ఇచ్చారండి. ఇక్కడ ఇక వచ్చే నెలలో డిజిటల్ రేషన్ కార్డులు అంటండి. ATM కార్డు సైజులో QR కోడ్తో డిజిటల్ రేషన్ కార్డు ఒకటి ఇస్తారంటండి మన ఏపీలో. అధునాతన సాంకేతికత రూపకల్పన అంటండి. రేషన్ పంపిణీలో పారదర్శకత ప్రధానంగా ఈ డిజిటల్ రేషన్ కార్డులు విత్ QR కోడ్తో వస్తాయండి. అంటే రేషన్ కార్డులు ATM కార్డు సైజుతో దాని మీద QR కోడ్తో వస్తాయండి అది. తర్వాత రాజధానిలో కరెంట్ కనెక్షన్ల ర్యాష్. నూతన నిర్మాణాలకు ముందుకు వస్తున్న సంస్థలు అంటండి. నవ్యాంధ్ర రాజధాని పునర్నిర్మాణం కోసం కోట ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యస్తుందంటండి. HD కనెక్షన్ కోసం అంటే హై టెన్షన్ కనెక్షన్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తున్నాయంట. 780 కోట్లతో మంగళగిరిలో భూగర్భ విద్యుత్ కేబుల్కు DPR సిద్ధం చేశారు. ఏడాది 49.20 కోట్లతో 5 సబ్స్టేషన్లు పూర్తిగా మరో కొత్తగా 11 నిర్మించేందుకు సన్నాహాలు చేశారండి. డిమాండ్కి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సిద్ధం చేస్తున్నారు. ఈ అమరావతిలో కరెంట్ కనెక్షన్లు పెరగడం వల్ల అక్కడ బిల్డింగ్స్ పెరుగుతున్నాయన్న ఉద్దేశం అది ఇంటెన్షన్తో రాసిన వార్త అండి ఇది. తర్వాత మద్యంలో మలుపులను ఇంకొక వార్త రాశారండి. మత్తు వదిలించే బాటలో సిట్ దూకుడు, గుట్టు విప్పిన వాసుదేవరెడ్డి, అందుకే రిలీవ్, ఆచితూచి CID అడుగులు వేస్తుందంటండి. 3,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు గుర్తింపు, అక్రమాలు జరిగినాయని అక్రమార్కులకు ముచ్చమట్లు పట్టేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్లు, కోర్టులో దక్కని ఊరట, రంగంలోకి దిగే ఛాన్స్లో త్వరలో అరెస్టులు అంటూ ప్రచారం. రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా నడుస్తుందండి. మద్యం కుంభకోణాల గురించి ఇక్కడ రాసుకొచ్చారండి. వాసుదేవరెడ్డి గారు ఇక్కడ ఆయన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేసి వెళ్ళారని అందుకే రిలీవ్ చేశారని రాశారండి. ఇక్కడ మంగళగిరిలో 26 సంక్షేమ పథకాలు చేపట్టాం అని నిన్న జరిగిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో లోకేష్ గారు చెప్పారండి. తర్వాత ట్రంప్ ఫోటోతో గోల్డ్ కార్డ్, ఒక్కొక్క కార్డుకు $50 లక్షలు. తొలి కార్డు తానే కొనుగోలు చేసిన ట్రంప్ అంటండి. అమెరికాలో $5 మిలియన్ యూజ్ చేసి ఒక ట్రంప్ గోల్డ్ కార్డు తెచ్చుకోవచ్చు అంటండి. దాని ద్వారా మనం అక్కడ శాశ్వత నివాసితులు అవుతాం, అంటే పర్మనెంట్ రెసిడెంట్ అవుతాం అక్కడ. ట్రంప్కు భారీ జరిమానా, లండన్ కోర్టు సంచలన తీర్పు అంటండి. ఇంకో వార్త చూస్తే వాట్సాప్లో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ వేగవంతం చేశారంట. కూటమి సర్కార్ రికార్డు జరిగింది. 24 గంటల్లో 8,279 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారండి. 70,000 మంది రైతులు వాట్సాప్ నుంచి వివరాలు పొందారు. 16,000 మంది వాట్సాప్ నుంచి ధాన్యం అమ్ముకున్నారంటండి. ఇది వాట్సాప్ గవర్నెన్స్ గురించి రాసిన వార్త అండి ఇది. మన ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ఎంత బాగా పనిచేస్తుందనే దానికి ఇది నిదర్శనం కోసం రాశారండి. ఇది కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.